అన్న ప్లీజ్ అన్న ఇంట్లో చెప్తే ప్రాబ్లం అయిపోద్ది అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ చేయరా మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయి. హలో చెప్పరా, ఎక్కడ ఉన్నానా షూటింగ్ లో ఉన్నాను. ఇలా బెట్టింగ్ చేయండి 36,000 బెట్టింగా చదువుకోమని కాలేజీకి పంపిస్తే క్రికెట్ బ్యాటింగ్ లో ఎంట్రీ పనులు ఎక్కడికి వెళ్ళేది? పంచాయతీ అయిపోయిందా? అయిపోయిందన్నా. వన్ రాబాయ్ నువ్వు ఫోన్ నేను ఎవరో నీకు తెలియాలంటే వచ్చి మీ వాళ్ళు అడుగు. Rohit, 50 of 42 deliveries. In the air, trying to get there, and gets there. It's a good catch. Stick with Shadab. Show that you trust him, and it's a big wicket and a great catch. Slow delivery. ఏమైందండి? చదువుకోరని కాలేజీకి పంపిస్తే ఇటుకి బెట్టింగ్ లో వచ్చిందంట. బెట్టింగ్ లో రే మీ నాన్న ఎటో అంటున్నాడు కదరా, బెట్టింగ్ లేని బెట్టింగ్ ఆడుతున్నావా? కాలేజీ మానేసి చెప్పరా, నువ్వు చేసిన ఏదో పని చెప్పు. కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు ఇస్తే అది తీసుకెళ్లి క్రికెట్ బెట్టింగ్ ఆడతావా? అసలు ఎలాగొచ్చిందిరా నీకు ఈ అలవాటు? అది కాదు నాన్న, మా ఫ్రెండ్ క్రికెట్ బెట్టింగ్ గురించి చెప్పాడు. డబ్బులు కాస్తే 1-3 అంతలు వస్తాయి అన్నారు. నేను ఆశపడి కాశాను, మ్యాచ్ ఓడిపోయాను నాన్న. డబ్బులు ఇవ్వలేదని ఆ బెట్టింగ్ అంగులు నన్ను చంపడానికి ప్రయత్నించాను నాన్న. టైంకి నువ్వు వచ్చి కాపాడు. విన్నావా ఆడేం చెప్పాడో? సరేలే, ఎప్పుడు తిన్నానో భోజనం పెట్టు. ఈ బాబు కొడుకుల మధ్యలో నేను నలిగిపోతున్నాను బాబా. సరే, నేను షూటింగ్ పని మీద బయటకు వెళ్తున్నాను. శుభ్రంగా చదువుకో, ఏది మనసులో పెట్టుకోకుండా నీట్ గా చదువుకుని పాస్ అవ్వు. నాకెందుకో భయం వేస్తుంది నాన్న. భయం ఎందుకురా, నేను ఉన్నాను కదా. ఏమీ లేదు, ఏది ఆలోచించకుండా చదువుకో. నానా, ఏంట్రా? ఆ ప్రెసిడెంట్ గారి అబ్బాయిని ఆ బెట్టింగ్ దందవులు డబ్బులు ఇవ్వదని వాళ్ళ అబ్బాయిని చంపేశారంటున్నానా. నాకెందుకో భయం వేస్తుంది నాన్న. రేయ్, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. నువ్వు జాగ్రత్తగా చదువుకో, ఏది ఆలోచించుకో. నువ్వు చదువుకో, నేను వచ్చాక వాళ్ళ గొడవ చూస్తాను. నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు, బాగున్నారా? రే నువ్వు కూర్చోవలసింది ఇక్కడ కాదరా, లే ఇక్కడ కూర్చో. పర్లేదులే. ఎంత పెద్దవాడు అయిపోయావురా దుర్గారావు నువ్వు. నీ వల్ల మన ఊరికే మంచి పేరు వచ్చిందిరా. మన ఊళ్ళో నువ్వు టిక్ టాకులు చేస్తుంటే మన ఊరి జనం హేళన చేసేవాడురా. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ నువ్వు తెలియనివాడు ఎవడు లేడురా. ఎంత కష్టపడితే నీకు ఎంత క్రేజ్ వచ్చిందిరా. బాబు గారు, ఆ రోజుల్లో నేను టిక్ టాక్ చేస్తుంటే మన ఊరు వాళ్ళందరూ యాలం చేసేవారు. కానీ మీరు ఒక మాట అనేవారు, నువ్వు ఎప్పటికైనా ఒక స్టార్ అవుతావరా అనేవారు. యాల ఒక స్టార్ అయ్యాను, నాకంటూ ఒక క్రేజ్ వచ్చింది, అభిమానుల దయ వల్ల. అవునరా, కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడూ దక్కుతుందిరా. నీ మంచితనమే నిన్నింత వాణి చేసిందిరా.
బాబు గారు, మీకు జరిగిన అన్యాయం నాకు తెలిసింది. ధైర్యంగా ఉండండి, ఏం కాదు. ధైర్యంగా ఉండండి. మీరు బంగారు లాంటి కొడుకు, మర్చిపోలేకపోతున్నాం. నా కొడుకు ఇంజనీరింగ్ వరకు చదివాడురా. ఆ మాయదారి బట్టికి వల్ల వాడు ప్రాణాలే పోయాయిరా. చట్టం వాళ్ళ చేతిలో చుట్టమైపోయిందిరా. బాబు గారు, మీకొచ్చిన సమస్య నాకొచ్చింది. మీరు ధైర్యంగా ఉండండి, నేను వాళ్ళని వదిలిపెట్టను. దుర్గారావు, వాళ్ళని మాత్రం వదలదురా. దానివల్ల నా బెట్టింగ్ దందా ఖరాబ్ అయింది. నా తమ్ముడు చచ్చిపోయిండు. ఏయ్! ఒక్కని కూడా పట్టుకోలేకపోతుంది. ఛీ! అన్నా అన్నా మనోడు కొట్టినాడు, ఇందులో వచ్చాడన్నా, చూడండి అన్నా. వీడే అన్నా, వీడే వీడే ఇదిగో అన్నా, వీడే. ఆహా, దుర్గారావు గారు ఎంత మంచివారండి. ఆపదలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుని ఆహారం పెడుతున్నాడండి. ఆకలివా కట్టాల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. అట్లానా? అయ్యా అయ్యా, సంపనికి నేను చూస్తుంటే ఆయన గొప్పలు నా దగ్గర చెప్తావురా? మీతో కాను కానీ ఘనగాని విలువ రైటు. చెప్పన్నా. ఏ ఘనా, ఎవడో దుర్గారావు అంట, వాడు నా బెట్టింగ్ గ్యాంగ్ మొత్తం ఖరాబ్ చేసిండు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వాడిని పట్టుకరా. అన్నా, ఈ గనగడికి ఏదైనా పనప్ చెప్తే అవతల వాడు ఎంత బలవంతుడైనా సరే తీసుకొచ్చి నీ కాలు దగ్గర పడేస్తా. రేయ్ రండిరా. నన్ను క్షమించరా మామ, ఈ బెట్టింగ్ గ్యాంగ్ గురించి నాకు అంతా తెలిసినా కానీ కావాలని నేను ఇందులో లాగాను. సమయానికి మీ నాన్న రాకపోతే చాలా పెద్ద గౌరవమే జరిగి ఉండేది. సర్లేరా మామ, జరిగిందేదో జరిగింది, ఇంకా బెట్టింగ్ గ్యాంగ్ జోలికి వెళ్ళొద్దు. అలాగే మామ, ఈ బెట్టింగ్ గ్యాంగ్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేని వాళ్ళని చాలా దారుణంగా కిడ్నాప్ చేసేస్తున్నారా. రేయ్ అడుగారు అడు కొడుకు, లాక్కొచ్చి కారులో పడేయండి రా. రేయ్, ఇక్కడ ఎందుకు ఉన్నావురా నువ్వు? అబ్బా రారా నువ్వు. రే ఆగండ్రా, మా వాడిని ఎక్కడ తీసుకెళ్తున్నారా? రే ఆగండ్రా, రే ఆగండ్రా, రే వాళ్ళ నాన్న తెలిస్తే మిమ్మల్ని చంపేస్తాడరా. రే ఆగండ్రా, రే రే ఆగండ్రా. ఇంకో 2 ఏడికి వాడు కొడుకు ఈడే. ఏమరా మీ అయ్యామన్నా హీరో అనుకుంటున్నావురా? ఇంటి లోపల ఎదురురా. ఏ గనా అన్నా, అయ్యాక ఫోన్ చేయరురా ఇప్పుడు రమ్మని. రే దుర్గారావు, మా దందాకే వచ్చి మా మనుషుల్ని కొట్టి లెక్క సరిపెట్టుకొని వెళ్ళిపోతావా? దమ్ముంటే ఇప్పుడు రారా. నీ కొడుకు మా దగ్గరే ఉన్నాడు. నీ లెక్క మా లెక్క తెలియజేసుకుందాం. వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేస్తున్నా, రా కొట్టేసుకుందాం.
అన్నా దుర్గారావు వచ్చాడన్నా కొడుకు కోసం. ఏంట్రా క్రికెట్ అంటే నీ ప్రపంచంలో బెస్ట్ గేమ్. అటువంటి క్రికెట్ ని బెట్టింగ్ గేమ్ గా మారుతారా? ఒక కపిల్ దేవ్, ఒక సౌరవ్ గంగోలీ, ఒక అజారుద్దీన్, ఇటువంటి వాళ్ళందరికీ యావత్ ప్రపంచం అంతా సలాం కొడుతుందంటే అటువంటి క్రికెట్ ని బెట్టింగ్ దందాగా మారుతారా మీరు? యువత రాబోయే తరానికి పునాదిరా. అలాంటి యువతరాన్ని బెట్టింగ్ గ్యాంగ్ గా మారుతారా మీరు? మీలాంటి వాళ్ళు బతకూడదురా. మీలాంటి వాళ్ళు బతికితే యువత చాలా చెడిపోతారు. అన్నా నువ్వులే అన్నా, నువ్వులే అన్నా. పదా పదా పదా